వెక్టార్ ఎప్పుడైతే మీరు యూజ్ చేస్తున్నారో వెక్టార్ని యూజ్ చేసినప్పుడు సో వెక్టార్ కూడా సేమ్ అరే లిస్ట్ ఎలాగైతుందో మాక్సిమం అన్ని పాయింట్స్ అరే లిస్ట్ లో మనకి ఏమేమైతే పాయింట్స్ ఉన్నాయో సేమ్ అన్ని పాయింట్స్ ఇక్కడ కామన్. కొన్ని కన్స్ట్రక్టర్స్ లో ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నామో కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నామో అప్పుడే స్మాల్ డిఫరెన్సెస్ ఉంది, కొన్ని డిఫరెన్స్ ఉంది. సో వాటిని అది కాకుండా ఇక్కడ అడిషనల్ ఇంకొకటి ఏంటంటే సింక్రనైజ్డ్ మెథడ్స్ ఉంటాయి. సో అది ఒకటి డిఫరెన్స్ ఉంది. ఓకే, సో ఫస్ట్ పాయింట్ వెక్టార్ ఈజ్ ఏ రీసైజబుల్ అరే ఆర్ గ్రోవబుల్ అరే. సో అంటే మనం ఎన్ని ఎలిమెంట్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, ఇందులో కూడా లిమిట్ అనేది లేదు. మల్టిపుల్ ఎలిమెంట్స్ మనం కావాలనుకుంటే పర్టికులర్ సైజ్ అనేది ఏమి ఇక్కడ మెన్షన్ చేసలేదు. నెక్స్ట్ వెక్టార్ ఇది కూడా లిస్ట్ లో ఒక పార్టే కాబట్టి సో ఇక్కడ కూడా డూప్లికేట్ అనే వాటిని అలో చేస్తుంది. నెక్స్ట్ ఇన్సెక్షన్ ఆర్డర్ ప్రీసెడ్ అంటే మనం ఏ ఆర్డర్ లో అయితే ఇస్తున్నామో అదే ఆర్డర్ లో మనకి ఎలిమెంట్స్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ వెక్టార్ సో నల్ వాల్యూస్. ఓకే, సో మీకు ఎప్పుడైతే నల్ వాల్యూస్ కావాలనుకుంటారో అందులో నల్ కూడా మీరు ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. వెక్టార్ ఈజ్ ఏ సీరియలైజబుల్ అండ్ క్లోనబుల్. సో సీరియలైజబుల్ క్లోనబుల్ అంటే ఏంటంటే మీకు నిన్న క్లాస్ లో నేను చెప్పాను, అంటే మనం మాక్సిమం కలెక్షన్స్ అన్నిటిని కూడా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ చేయడం కోసం మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. అంటే ఒక కలెక్షన్ అనేదాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్. ఎప్పుడైతే మీరు కలెక్షన్ ని సేవ్ చేసి ఒక చోటు సేవ్ చేస్తున్నారో అప్పుడు మీరు డేటా అనేది ఒక ఇంటర్నల్ గా ఒక కాపీని క్రియేట్ చేస్తున్నారు, డూప్లికేట్ కాపీని ఒకటి క్రియేట్ చేసుకుంటుంది. ఆ డూప్లికేట్ కాపీనే మనం క్లోనబుల్ అని అంటాం. సో నెక్స్ట్ వెక్టార్ లో ఉన్న మెథడ్స్ అన్ని కూడా సింక్రనైజ్డ్ మెథడ్స్. ఎప్పుడైతే మీ యొక్క మెథడ్స్ మీ యొక్క క్లాస్ లో సింక్రనైజ్డ్ మెథడ్స్ ఉన్నాయో అప్పుడు థ్రెడ్ సేప్ అంటే ఓన్లీ ఇక్కడ సర్చింగ్ ఏదైతే ఉందో ఆ సర్చింగ్ అనేది తొందరగా అవుతుంది. ఓకే, ఒకే ఒక థ్రెడ్ మాత్రం. సో థ్రెడ్ సేఫ్ ఇక్కడ ప్రాబ్లం లేకుండా కూడా ఉంది. నెక్స్ట్ ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు సెర్చ్ ఇంజన్ అరే లిస్ట్ లో ఎలాగైతే సెర్చ్ చేయడానికి యూజ్ అవుతుందో సేమ్ ఇక్కడ కూడా రాండమ్ యాక్సెస్ ఇంటర్ఫేస్ అనేది ఇంప్లిమెంట్ చేసి ఉంది కాబట్టి సో మీరు ఇక్కడ డేటాను సెర్చ్ చేయడం కూడా చాలా ఈజీగా మీకు ఉంటుంది. నెక్స్ట్ వెక్టార్ ఇనిషియల్ కెపాసిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నారో ఆ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు దాని యొక్క ఇనిషియల్ కెపాసిటీ వచ్చేసి 10. అంటే బై డిఫాల్ట్ గా మనకు 10 క్రియేట్ అవుతుంది. సో ఒకవేళ కరెంట్ కెపాసిటీ క్రియేట్ చేసేటప్పుడు ఎంత అవుతుంది, ఇంక్రిమెంట్ అంటే కరెంట్ కెపాసిటీ ఇంటూ 2 అంటే 2 ఇంటూ కరెంట్ కెపాసిటీ. సో కరెంట్ కెపాసిటీ ఎంత అయితే ఉందో దానికి డబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంటే ఇంటూ 2 20 అవుతుంది, 1000 ఉంటే 2000 అంటే ఆటోమేటిక్ గా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో ఉండే కన్స్ట్రక్టర్స్ అంటే మనం క్రియేట్ చేసేటప్పుడు కన్స్ట్రక్టర్స్ ని ఎలా క్రియేట్ చేస్తాం. ఓకే, సో దీంట్లో ఉండే డిఫాల్ట్ మెథడ్స్. ఓకే, సో నార్మల్ మెథడ్స్ కి ఇంతకుముందు మనం ఉన్న వాటికి దీంట్లో ఉండే మెథడ్స్ కొన్ని చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. మెథడ్ యొక్క నేమ్ లెంతీగా ఉంటుంది, అంటే ఫుల్లీగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెక్టర్ లో ఉండే మెథడ్స్ ని నేమ్స్ నార్మల్ లిస్ట్ లో ఉండే మెథడ్స్ ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన యొక్క ఫ్యామిలీస్ లో కూడా ఓల్డ్ నేమ్స్ మీరు తీసుకుంటే ప్రతి ఒక్క పర్సన్ కి 2 నేమ్స్ 3 నేమ్స్ ఉంటుంది. ఒకే పర్సన్ కి నేమ్ కొంచెం పెద్దగా లెంతీగా పెట్టి ఉంటుంది. సో అదే లేటెస్ట్ ఇప్పుడు ఉండే వాళ్ళకంతా కూడా జస్ట్ 1 word 2 words లో మాక్సిమం ఫినిష్ చేసేస్తూ ఉన్నారు, అవునా. సో ఇక్కడ కూడా ఏంటంటే లిస్ట్ కానీ అరే లిస్ట్ కానీ లింక్ లిస్ట్ లో మనం యూజ్ చేసినప్పుడు జస్ట్ యాడ్ అనే ఎలిమెంట్ యూజ్ చేస్తాం, యాడ్ అనే మెథడ్ యూజ్ చేసి ఎలిమెంట్స్ ని యాడ్ చేసుకుంటూ వచ్చేసాం. కానీ అదే వెక్టార్ కి వచ్చేసరికి ఏంటంటే యాడ్ ఎలిమెంట్ అనే మెథడ్ ఉంటుంది, అంటే మెథడ్ ఫుల్ గా ఉంటుంది, మొత్తం నేమ్ అంతా కూడా ఫుల్ డీటెయిల్ గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మీరు ఎప్పుడైతే యాడింగ్ ఆబ్జెక్ట్స్ ని యాడ్ చేయాలనుకుంటున్నారో లిస్ట్ లో మనం తీసుకుంటే అంటే కలెక్షన్ లో ఉన్న లిస్ట్ లో మనం తీసుకుంటే యాడ్ అనే మెథడ్ ని యూజ్ చేస్తున్నాం. అదే లిస్ట్ కి వచ్చేసరికి మళ్ళీ ఏం చేస్తున్నాం, యాడ్ విత్ ఇండెక్స్ తో కూడా మనం యాడ్ ని యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ యాడ్ ఎలిమెంట్ అన్నప్పుడు ఎప్పుడైతే యాడ్ ఎలిమెంట్ అనే మెథడ్ ని మీరు యూజ్ చేస్తున్నారో అప్పుడు ఇది వెక్టార్ లో ఇంట్రొడ్యూస్ చేసింది, అంటే వెక్టార్ లో మాత్రం జస్ట్ యాడ్ ఎలిమెంట్. అదే మీరు అక్కడైతే జస్ట్ యాడ్ మెథడ్ ని జస్ట్ యాడ్ అని రాస్తాం. దానికి డిఫరెన్స్ ఏంటంటే యాడ్ ఎలిమెంట్. ఓకే, యాడ్ అనే మెథడ్ జస్ట్ ఆబ్జెక్ట్ ని స్టోర్ చేసుకోవడానికి మనకు వచ్చింది కలెక్షన్స్, అది లిస్ట్ లో. ఎప్పుడైతే మనం ఇండెక్స్ త్రూ కూడా స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు లిస్ట్ ద్వారా మనకు వస్తుంది. నెక్స్ట్ ఓకే, లిస్ట్ ఎప్పుడైతే ఉందో ఆ లిస్ట్ నుంచి కూడా మనం అంటే ఆ పర్టికులర్ ఇండెక్స్ ద్వారా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. 15th పొజిషన్ స్టోర్ చేసుకోవాలి, ఎగ్జాక్ట్ పొజిషన్ దగ్గర కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఆ మెథడ్ మనకు లిస్ట్ లో వచ్చింది. నెక్స్ట్ యాడ్ ఎలిమెంట్, ఇది వెక్టార్ దాంట్లో వచ్చింది. సో నెక్స్ట్ రిమూవ్ చేయాలన్న ఆబ్జెక్ట్స్ మీరు ఎప్పుడైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారో రిమూవ్ చేయాలనుకున్నప్పుడు కూడా అంతే సేమ్, జస్ట్ అక్కడేమో రిమూవ్ అని ఉంటుంది. సో అదే వెక్టార్ కి వచ్చేసరికి రిమూవ్ ఎలిమెంట్. సో ఇక్కడ సేమ్ రిమూవ్ ఎలిమెంట్ అట్ పర్టికులర్ ఇండెక్స్ ద్వారా మీరు రిమూవ్ చేయొచ్చు. దానికి కూడా రిమూవ్ ఎలిమెంట్ అంటే ప్రతిదానికి ఎలిమెంట్ అనేది యాడ్ ఉంది. ఆ మొత్తం ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ జస్ట్ క్లియర్ అని రాస్తే సరిపోతుంది కలెక్షన్స్ లో. అదే వెక్టార్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే రిమూవ్ ఆల్ ఎలిమెంట్స్.
ఓకే. సో, అంటే ఇక్కడ కలెక్షన్స్‌లో ఉన్న మెథడ్స్ అన్నీ కూడా లిస్ట్‌లో ఏవైతే ఉన్నాయో, ఆ లిస్ట్ అండ్ కలెక్షన్ లిస్ట్‌లో ఉన్న మెథడ్స్ అండ్ కలెక్షన్‌లో ఉన్న మెథడ్స్ అన్నీ కూడా మనకు అన్నిటికి యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కలెక్షన్ యొక్క ఇంటర్ఫేసే చైల్డ్ ఇంటర్ఫేసే లిస్ట్. లిస్ట్‌లోనే మనం ఇంప్లిమెంట్ చేస్తున్న క్లాసెస్ అరే లిస్ట్ కానీ, లింక్ లిస్ట్ కానీ, వెక్టర్ కానీ, నెక్స్ట్ స్టాక్, క్యూ. సో, నెక్స్ట్ నిన్న ఆల్రెడీ మనం స్టాక్ అండ్ క్యూ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో, వాటి గురించి కూడా నెక్స్ట్ సెషన్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే వెక్టార్ లో మెథడ్ యొక్క నేమ్స్ అంటే దీంట్లో వెక్టార్ లో మెథడ్స్ నేమ్స్ నార్మల్ ప్రీవియస్ మీరు యూజ్ చేసిన మెథడ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి జస్ట్ అబ్జర్వ్ చేయండి. లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ లో ఉన్న మెథడ్స్ కేమో జస్ట్ యాడ్ అనేది. వెక్టార్ లో యూజ్ చేసేటప్పుడు యాడ్ ఎలిమెంట్ అంటే ఎలిమెంట్ ని ఎప్పుడైతే మీరు యాడ్ చేస్తున్నారో ఒక ఆబ్జెక్ట్ ని ఎప్పుడైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు మెథడ్ యొక్క నేమ్ యాడ్ ఎలిమెంట్ ని యూజ్ చేస్తున్నారు. ఎప్పుడైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారో అప్పుడు రిమూవ్ ఎలిమెంట్ మెథడ్ యొక్క నేమ్. సో అదే మనం నార్మల్ కలెక్షన్ అయితే జస్ట్ రిమూవ్ అని రాస్తే సరిపోతుంది. సో విత్ ఇండెక్స్ ద్వారా కూడా మనం దాన్ని రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ రిమూవ్ ఎలిమెంటెడ్ పర్టికులర్ పొజిషన్. ఏ పొజిషన్ నుంచి అయితే మీరు రిమూవ్ చేయాలనుకుంటారు అంటే ఒకటి మీరు ఇస్తున్న వాల్యూ ఏదైతుందో ఆబ్జెక్ట్ వాల్యూ ఏదైతుందో ఆ ఎలిమెంట్ త్రూ కూడా మనం రిమూవ్ చేయొచ్చు. అదే విధంగా పొజిషన్ ద్వారా కూడా అంటే ఏ పొజిషన్ ఉందో ఆ పొజిషన్ ద్వారా కూడా మనం రిమూవ్ చేయొచ్చు. మొత్తం రిమూవ్ చేయాలంటే క్లియర్ మెథడ్ ఇది కలెక్షన్స్ లో ఇంట్రొడ్యూస్ చేసింది. నెక్స్ట్ రిమూవ్ ఆల్ ఎలిమెంట్స్. ఈ రిమూవ్ ఆల్ ఎలిమెంట్స్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్స్ ని వెక్టర్ లో ఇంట్రొడ్యూస్ చేసింది. సో వెక్టర్ లో ఉన్న మెథడ్స్ ఎప్పుడైతే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో అప్పుడు యాడ్ ఎలిమెంట్ ఒకటి. ఓకే. సో ఎప్పుడైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారో రిమూవ్ ఎలిమెంట్ విత్ ఆబ్జెక్ట్ త్రూ. ఇంకొకటి రిమూవ్ ఎలిమెంట్ ఎట్ అంటే ఇండెక్స్ ద్వారా మీరు రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ ఎలిమెంట్ ఎట్ అనే దాన్ని యూజ్ చేయాలి. ఓకే. సో ఇలా. సో ఫస్ట్ నెక్స్ట్ ఇంకా కొన్ని మెథడ్స్ ఏవైతే ఉన్నాయి రీట్రైవ్ చేసుకోవాలి. ఎలిమెంట్స్ ని మీరు ఎప్పుడైతే రీట్రైవ్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్. కలెక్షన్స్ నుంచి అయితే ఆబ్జెక్ట్ గెట్ ద్వారా మనం గెట్ అనే మెథడ్ యూజ్ చేసాం ఇంతకు ముందు కూడా. సో దీన్ని ఇక్కడ కూడా కలెక్షన్స్ లోది కాబట్టి మనం ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలిమెంట్ ఎట్ అంటే పర్టికులర్ పొజిషన్ లో ఏ పొజిషన్ లో ఉందో ఆ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ ని మనం గెట్ చేసుకోవాలంటే ఇక్కడ కూడా వెక్టార్ ని యూజ్ చేస్తాం. సో దానికి ఎలిమెంట్ ఎట్ అని తీసుకుంటాం. నెక్స్ట్ ఫస్ట్ ఎలిమెంట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్. వెక్టర్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ కావాలంటే ఫస్ట్ ఎలిమెంట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ ఓకే. సో ఇంకా మనం ఇంపార్టెంట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయంటే ఒకటి సైజ్, ఇంకొకటి కెపాసిటీ, ఇంకోటి ఎన్యుమరేషన్. ఓకే. సో సైజ్ కి కెపాసిటీకి డిఫరెన్స్ ఏంటి? ఓకే. సో సైజ్ కి ఇక్కడ సైజ్ అనే ఒక మెథడ్ ఉంది, కెపాసిటీ అనే ఒక మెథడ్ ఉంది. ఓకే. సింపుల్ గా చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ లో ఒక మీకు సిట్టింగ్ అరేంజ్మెంట్ ఒక క్లాస్ లో 40 మెంబర్స్ అరేంజ్మెంట్ చేశాను. ఓకే. అది ఆ క్లాస్ యొక్క కెపాసిటీ అంటే 40 మెంబర్స్ వరకు అందులో స్టోర్ చేసుకోవచ్చు మనం. అంటే ఆ 40 మెంబర్స్ స్టూడెంట్స్ వరకు అందులోకి వచ్చి క్లాసెస్ వినవచ్చు. కానీ అందులోకి ఓన్లీ 20 మెంబర్స్ మాత్రమే వచ్చారు. ఓకే. సో ప్రజెంట్ క్లాస్ యొక్క సైజు 20 మెంబర్స్, దాని యొక్క కెపాసిటీ 40. ఓకే. సో మీరు ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవచ్చు అది కెపాసిటీ, ఎన్ని ఎలిమెంట్స్ ప్రజెంట్ అందులో ఉన్నాయి ఓకే అది సైజ్. డిఫరెన్స్ సైజ్ అనేది ఏంటంటే సో ఎన్ని ఎలిమెంట్స్ మీ ప్రజెంట్ లిస్ట్ లో మీరు స్టోర్ చేసుకున్నారు. కెపాసిటీ ఏంటంటే మీరు ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవచ్చు ఆ లిస్ట్ లో, పర్టికులర్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ లో మీరు ఎన్ని ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకోవచ్చు, దాని యొక్క కెపాసిటీ ఏంటి. నెక్స్ట్ ఎన్యుమరేషన్ అనేది మనం ఆల్రెడీ లిస్ట్ ఇటరేటర్ ని యూజ్ చేసినట్టే సేమ్ ఎన్యుమరేషన్ కూడా ఏంటంటే పర్టికులర్ ఎలిమెంట్స్ ని గెట్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాం. ఓకే. సో ఎలిమెంట్స్ అనే మెథడ్ ని యూజ్ చేసి మనం ఆ ఎలిమెంట్స్ ఎన్యుమరేషన్ కి సెట్ చేసుకొని 1 by 1 యాజ్ నెక్స్ట్ మెథడ్ యూజ్ చేసి తీసుకుంటాం. నెక్స్ట్ సెషన్ లో మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఇంకోటి ఉంది, ఎన్యుమరేషన్ అండ్ ఇటరేటర్ అండ్ లిస్ట్ ఇటరేటర్. సో వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి అవి కూడా మీకు ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారో ఇప్పుడు వాటి గురించి కూడా అడుగుతారు. సో ఈ మెథడ్స్. నెక్స్ట్ మనకు వెక్టార్ యొక్క కన్స్ట్రక్టర్స్ అంటే మనం క్రియేట్ చేసేటప్పుడు వెక్టార్స్ ని ఎన్ని వేస్ లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వెక్టార్ ఒక ఎంటీ వెక్టార్ మీరు ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నారో అప్పుడు ఇనిషియల్ గా మనకు ఒక ఎంటీ క్రియేట్ చేసిన వెంటనే మనకు ఒక కెపాసిటీ క్రియేట్ అవుతుంది. అదేంటి ఇనిషియల్ కెపాసిటీ అంటే వెక్టార్ యొక్క ఇనిషియల్ కెపాసిటీ 10. ఓకే. సో ఎప్పుడైతే మీరు ఒక కన్స్ట్రక్టర్ వెక్టార్ యొక్క కన్స్ట్రక్టర్ ఆర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారో మీకు వెంటనే ఇనిషియల్ గా ఒక 10 కెపాసిటీతో ఉన్న ఒక అరే అనేది క్రియేట్ అవుతుంది. దాని యొక్క కెపాసిటీ ఎంత? ఇనిషియల్ కెపాసిటీ 10. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు 10 ఎలిమెంట్స్ ఇక్కడ 11th ఎలిమెంట్ 10 ఎలిమెంట్స్ వరకు స్టోర్ చేసుకున్నారు అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 11th ఎలిమెంట్ ని స్టోర్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ కూడా సేమ్ ఏమవుతుంది,
మళ్ళీ దానికంటే పెద్దగా ఇంకొక ఆబ్జెక్ట్ మనకి క్రియేట్ అయిపోతుంది. సో అందులో అన్ని ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకోవడానికి ఏవైతే మీరు ఎలిమెంట్స్ స్టోర్ చేసుకున్నారో ఆల్రెడీ, సో అవన్నీ కూడా ఇక్కడికి కాపీ అయిపోతాయి. ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా ఇక్కడికి కాపీ అవుతుంది. ఓకే. సో అన్ని కాపీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న ఎన్ని అయితే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా ఇక్కడికి కాపీ అయిపోయిన తర్వాత లాస్ట్ 10th ఎలిమెంట్ కూడా కాపీ అయిన తర్వాత మీకు 11th ఎలిమెంట్ ని స్టోర్ చేసుకోవడానికి మళ్ళీ స్పేసెస్ అనేది ఇక్కడ 11th ఎలిమెంట్ ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే. కానీ ఇనిషియల్ కెపాసిటీ ఎంత దీనికి? ఇనిషియల్ న్యూ కెపాసిటీ. ఓకే. సో ఇనిషియల్ కెపాసిటీ ఎంత ఇక్కడ? 10. ఇనిషియల్ కెపాసిటీ 10. న్యూ కెపాసిటీ ఏమవుతుంది? కరెంట్ కెపాసిటీ ఇంటూ 2 ఆర్ 2 ఇంటూ కరెంట్ కెపాసిటీ. కరెంట్ కెపాసిటీ ఎంత? సో ఇనిషియల్ గా మన యొక్క వెక్టర్ యొక్క ఇనిషియల్ కెపాసిటీ 10 అంటే 10 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది? 2 అంటే 20. సో ఇనిషియల్ యొక్క కెపాసిటీ కరెంట్ కెపాసిటీ ఎంత అవుతుంది? 20. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నెక్స్ట్ టైం 20 ఫస్ట్ 21th వాల్యూ స్టోర్ చేసుకోవాలి. సో అప్పుడు ఎంత? మళ్ళీ 20 ఇంటూ 2 40. సో అలా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. అంటే మీరు ఎప్పుడైతే అడిషనల్ గా వాల్యూస్ అంటే ఇనిషియల్ దాని యొక్క కెపాసిటీ 10 ఎలిమెంట్స్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు. 11th ఎలిమెంట్ మీరు స్టోర్ చేసుకోవాలంటే సో మళ్ళీ దీనికి ఫార్ములా ఏంటి? కరెంట్ న్యూ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ కెపాసిటీ ఇంటూ 2 ఆర్ 2 ఇంటూ కరెంట్ కెపాసిటీ. నెక్స్ట్ మీరు ఇనిషియల్ కెపాసిటీ ఇంతకు ముందు ఏంటి జస్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఇక్కడ డిక్లేర్ చేశారు. అలా కాకుండా ఇనిషియల్ కెపాసిటీ మీరు ఇవ్వచ్చు. అంటే బై డిఫాల్ట్ ఇనిషియల్ కెపాసిటీ 10. ఓకే. సో మీరు ఎప్పుడైతే ఒక ఎంటీ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నారో వెక్టార్ కి వెంటనే మీకు ఒక డిఫాల్ట్ ఇంటర్నల్ గా 10 కెపాసిటీతోనే ఒక అరే అనేది క్రియేట్ అవుతుంది. అలా కాకుండా మీరు మీ అంతటా మీరు 10 కావాలి, 20 కావాలి, లేకపోతే 30 కావాలి, 40 కావాలి, 50 కావాలి, మీకు నచ్చినంతగా మీరు కూడా తీసుకోవచ్చు. అంటే ఆ కెపాసిటీని మీరు మెన్షన్ చేయొచ్చు. ఎప్పుడైతే మీరు ఒక ప్రోగ్రామ్ రాస్తున్నారో ఆ ప్రోగ్రామ్ రాసేటప్పుడు వెక్టార్ ని క్రియేట్ చేసేటప్పుడు వెక్టర్ E is equal to new vector. సో ఇక్కడ కెపాసిటీ క్రియేట్ చేయనప్పుడు ఇనిషియల్ గా 10 కెపాసిటీ ఉంది. మీరు పర్టికులర్ గా ఒక కెపాసిటీని ఇవ్వచ్చు. అంటే 20 కావాలి, లేకపోతే నాకు 20,000 కావాలి, 2,000 ఎలిమెంట్స్ కావాలి, 20,000 ఎలిమెంట్స్ కావాలి. సో అని మనం డైరెక్ట్ గా ఇనిషియల్ కెపాసిటీని మనమే మెన్షన్ చేయొచ్చు. దీనివల్ల పెద్ద మిస్టేక్, పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2,000 ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ మెన్షన్ చేస్తున్నారు, 20,000 ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో 2001 ఎలిమెంట్ ని మీరు స్టోర్ చేసుకోవాలి. ఏమవుతుంది? 2001 ఎలిమెంట్ మీరు స్టోర్ చేసుకోవాలంటే ఆటోమేటిక్ గా కరెంట్ కెపాసిటీ ఇంటూ అంటే 4,000 అంటే దాని యొక్క ఇనిషియల్ కెపాసిటీ కెపాసిటీ అంతా 4,000 అంటే 4,000 ఎలిమెంట్స్ వరకు మనం అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ ఓన్లీ ఒక్క ఎలిమెంట్ ని మనం స్టోర్ చేసుకోవడానికి ఇంకా 199 ఎలిమెంట్స్ ని వేస్ట్ అంటే 199 స్పేసెస్ అనేవి వేస్ట్ అవుతుంది. అవునా? సో దీనివల్ల ఏంటి? ప్రాబ్లమే కదా. సో కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేశారనంటే కరెంట్ కెపాసిటీతో పాటు మీరు ఎంత ఇంక్రిమెంట్ చేయాలనేది కూడా తీసుకోవచ్చు. అంటే నెక్స్ట్ వెక్టర్ ఏంటంటే సో కరెంట్ కెపాసిటీ ఇనిషియల్ కెపాసిటీ ఏదైతే ఉందో ఆ ఇనిషియల్ కెపాసిటీ మెన్షన్ చేసిన తర్వాత సో డిఫాల్ట్ గా ఈ ఫార్ములా కాకుండా మీరు ఎన్ని ఇంక్రిమెంట్ చేయాలనుకుంటారు? 2 ఎలిమెంట్స్ ఇంక్రిమెంట్ చేయాలనుకుంటారా, 3 ఎలిమెంట్స్ ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నారా, 4 ఎలిమెంట్స్ ఇంక్రిమెంట్ చేయాలనుకుంటారు? ఇనిషియల్ కెపాసిటీ ఇచ్చిన తర్వాత సో నెక్స్ట్ ఆ తర్వాత ఎలిమెంట్ ని స్టోర్ చేసుకోవడానికి దాని యొక్క ఇనిషియల్ కెపాసిటీని ఎంత మీరు పెంచాలనుకుంటున్నారు, సో కరెంట్ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని ఎంత ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఎగ్జాక్ట్ గా మీరు మెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు 2 అని మెన్షన్ ఇక్కడ 2,000 అని మెన్షన్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మీరు కావాలని అనుకుంటే సో కామా ఇచ్చి నెక్స్ట్ టైం ఇంక్రిమెంట్ అయ్యేటప్పుడు 1 ఎలిమెంటే ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే. లేకపోతే 2 ఎలిమెంట్స్ ఇంక్రిమెంట్ అవ్వాలి, లేకపోతే 4 ఎలిమెంట్స్. సో మీరు అలా ఎన్ని ఎలిమెంట్స్ కావాలనుకుంటే అన్ని ఎలిమెంట్స్ మీరు ఇక్కడ ఇంక్రిమెంట్ కూడా చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ కలెక్షన్. సో వేరే వెక్టార్ నుంచి మనం అరే లిస్ట్ కి ఎలాగైతే కలెక్షన్ అటాచ్ చేస్తున్నామో ఇక్కడ కూడా సేమ్ అలానే మనం దీన్ని తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి 1 by 1 స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వెక్టర్ ఇనిషియల్ కెపాసిటీ 10 అని చెప్తున్నా. ఓకే. ఆ 10 అనేది వస్తుందా లేదా ఒకసారి చూద్దాం. కెపాసిటీ అనే మెథడ్ ని యూజ్ చేసి సో మీరు ఎప్పుడైతే సైజుని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటారో అప్పుడు సైజ్ మెథడ్ ని యూజ్ చేయాలి. ఎప్పుడైతే కెపాసిటీని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటారో కెపాసిటీ అనే మెథడ్ ని యూజ్ చేసుకోవాలి. ఓకే. సేవ్ ప్రోగ్రామ్.
ఇక్కడ సేవ్ చేసుకునేటప్పుడు వెక్టర్ డాట్ జావా ఆల్ ఫైల్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి క్లాస్ example vector example so main method public static void main string args okay public static void main string args. ఇక్కడ మీరు ఎలిమెంట్స్ ఒక వెక్టర్ ని క్రియేట్ చేస్తున్నారు అంటే విత్ ఎంటీ వెక్టర్ b is equal to new vector. ఓకే సో ఇక్కడ ఇనిషియల్ కెపాసిటీని ఇవ్వకుండా డైరెక్ట్ గా క్రియేట్ చేస్తుంది. సో దీని యొక్క కెపాసిటీ మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln ఇక్కడ మీరు జస్ట్ v డాట్ కెపాసిటీ. సో దాంట్లో ఉండే సైజ్ ఎంత, కెపాసిటీ ఎంత ఒకసారి చూడండి. సైజు 0 అంటే ఇందులో ఏం ఎలిమెంట్స్ మనం స్టోర్ చేయాలి కాబట్టి సైజ్ వచ్చేసి 0, కానీ కెపాసిటీ 10 అంటే 10 వాల్యూస్ అనేది స్టోర్ చేసుకునే దానికి కెపాసిటీ ఉంది. b డాట్ సైజ్ సేవ్. ఫోల్డర్ ఎక్కడ సేవ్ చేసుకున్నామో ఆ ఫోల్డర్ ని ఓపెన్ చేసేయండి. n-4 నెక్స్ట్ జావా సి స్పేస్ వెక్టర్ డాట్ జావా ఓకే. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి? కెనాట్ ఫైండ్ ఏ సింబల్ వెక్టర్. ఎందుకు? ఇంపోర్ట్ అనేది మనం చేయలేదు అవునా. సో ఇంపోర్ట్ చేయకపోతే మనకు వెంటనే ఆ క్లాస్ ఫైండ్ అవుట్ చేయలేము. సో ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ వెక్టర్ దేంట్లో ఉంటుంది? లిస్ట్ అంతా కూడా దానిలో ఉంది కాబట్టి ఇది కూడా ఇటిల్ ప్యాకేజ్ లోనే ఉంటుంది. జావా డాట్ ఇటిల్ డాట్ స్టార్ జావా స్పేస్ వెక్టర్ ఎగ్జాంపుల్. సో ఇనిషియల్ కెపాసిటీ 10 ఓకే. ప్రజెంట్ సైజ్ వచ్చేసి 0. ఇందులో ఒక ఎలిమెంట్ ని యాడ్ చేస్తున్నాం. సో మనం వెక్టర్ లో ఎలిమెంట్స్ ని యాడ్ చేయడానికి యాడ్ ఎలిమెంట్ ని యూజ్ చేయొచ్చు, యాడ్ కూడా యూజ్ చేయొచ్చు. సో యాడ్ ఎలిమెంట్ ని యూజ్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన మెథడ్ ని యూజ్ చేస్తున్నాం. యాడ్ ఎలిమెంట్ ఇందులో ప్రోడక్ట్ యొక్క నేమ్స్ ఏం చేస్తున్నాం. సో ల్యాప్టాప్ b డాట్ యాడ్ ఎలిమెంట్ మొబైల్. సైజ్ ఎంత? దీని యొక్క సైజ్ ఓకే. సో కెపాసిటీ చేంజ్ అవుతుందా అంతే ఉంటుందా? కెపాసిటీ సేమ్ ఉంటుంది సార్, సైజ్ 2 ఉంది. కెపాసిటీ వచ్చి 2 సారీ కెపాసిటీ వచ్చేసి 10 అలానే ఉంటుంది, సైజ్ 2. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫర్ లూప్ తీసుకుంటున్నా. ఒకసారి దీని అవుట్పుట్ ఒకసారి చూడండి. ఓకే. అండ్ సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఒక ఫర్ లూప్ తీసుకుంటాను డైరెక్ట్. సో ఈ అరే లిస్ట్ యొక్క కెపాసిటీ సారీ ఈ వెక్టర్ యొక్క కెపాసిటీ ఎంత? 10. సో ఏం చేస్తున్నాను అంటే ఇంటూ i is equal to 1 i is less than or equal to v dot capacity. Okay, i plus plus. ఈ లూప్ ఎన్ని టైమ్స్ రొటేట్ అవుతుంది?
10 times 10 times rotate అవుతుంది. ఓకే, సో ఇక్కడ దీనికి ఒక వాల్యూ అనేది యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఏదైతే ఉందో దీనికి యాడ్ చేస్తున్నా, ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తున్నా, వచ్చిన ఇండెక్స్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ ని ఇక్కడ అటాచ్ చేస్తున్నా. యాడ్ v డాట్ యాడ్. ఓకే, సో ఎలిమెంట్స్ అనేవి అందులో యాడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు దీని యొక్క సైజ్ ఎంత? సారీ, మెథడ్ సైజ్ ఎంత వస్తుంది? సో సైజ్ కూడా 10, ఎందుకంటే ఇక్కడ 10 వాల్యూస్ స్టోర్ చేస్తున్నాం. v డాట్ యాడ్ 1 వాల్యూ అంటే 1 యాడ్ అవుతుంది ఇందులో, అంటే ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ లో ఒక వాల్యూ యాడ్ అయిపోతుంది. 1 నుంచి 10 వరకు అందులో వాల్యూ స్టోర్ అయి ఉంటాయి. సో ఇనిషియల్ కెపాసిటీ ఒక మీ లిస్ట్, మీ హెక్టార్ యొక్క కెపాసిటీ 10, సైజ్ కూడా 10, ఎందుకంటే ఇక్కడ 10 టైమ్స్ రొటేట్ చేసి ఆ 10 వాల్యూస్ అందులో స్టోర్ చేస్తాను. ఓకే, సో ఏమేమి స్టోర్ అవుతున్నాయి కూడా మీరు చూడండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ సో వి సేవ్. ఓకే, సో 1 2 3 4 అప్ టు 10 వరకు, అందుకే దాని యొక్క సైజ్ కూడా 10 అని వచ్చింది. సో ఇందులో మీరు ఆ రిమూవ్ ఎలిమెంట్ చేయొచ్చు, పర్టికులర్ ఎలిమెంట్ ని గెట్. సో ఆ మెథడ్స్ అన్ని కూడా మీరు రాసి చూడండి. ఇప్పుడు ఇంకొక స్టెప్ తీసుకోండి. ఇక్కడ ఒక ఎలిమెంట్ యాడ్ చేస్తున్నాం, v డాట్ యాడ్ ఎలిమెంట్. సో యాడ్ ఎలిమెంట్ అని ఇచ్చేయండి, లేకపోతే ఎలిమెంట్ అని. యాడ్ ఎలిమెంట్ మెథడ్ యూజ్ చేసి ఇందులో ఒక వాల్యూని యాడ్ చేస్తాం, ఒక ఆబ్జెక్ట్ ని యాడ్ చేస్తాం. యాడింగ్ వాల్యూ. ఇప్పుడు ఇనిషియల్ కెపాసిటీ ఎంత? ఇప్పుడు ఇనిషియల్ కెపాసిటీ ఎంత, కరెంట్ కెపాసిటీ ఎంత ఉంటుంది? ఇప్పుడు కెపాసిటీ ఎంత చూపిస్తుంది మనకి? 20 సార్. ఓకే, 20. అంటే మీరు ఒక ఎలిమెంట్ ని యాడ్ చేయడానికి, కానీ సైజ్ ఎంత ఉంది? 11, ఎందుకంటే 11th ఎలిమెంట్ మాత్రం మనం ఇందులో యాడ్ చేసాం. సో ఇక్కడ మీరు యాడ్ మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో యాడ్ అయినా యూజ్ చేయొచ్చు, యాడ్ ఎలిమెంట్. వెక్టర్ లో ఉన్న మెథడ్స్ మీకు అలవాటు అవ్వాలని చెప్పేసి యాడ్ ఎలిమెంట్, ఆ మెథడ్స్ ఏవైతే ఆ మెథడ్స్ ఒకసారి మీరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. యాడింగ్ వాల్యూ. ఓకే, సో రిమూవ్ ఎలిమెంట్ ఏవైతే మీకు మెథడ్స్ చూపెట్టానో ఆ మెథడ్స్ అనేటివి కూడా మీరు ఇక్కడ అప్లై చేయొచ్చు, రాయొచ్చు. సో ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏం చేస్తుంది? ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేస్తుంది. లాస్ట్ ఎలిమెంట్ అంటే లాస్ట్ ఎలిమెంట్ గెట్ అవుతుంది. ఓకే, గెట్ పర్టికులర్ ఇండెక్స్ ద్వారా మనం గెట్ చేసుకోవచ్చు. సో ఎలిమెంట్ ఎట్ ఇండెక్స్ ద్వారా ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ ద్వారా మీరు వెక్టార్ లో ఉన్న మెథడ్ ని యూజ్ చేసి గెట్ చేసుకోవాలనుకుంటే ఎలిమెంట్ ఎట్ అనే మెథడ్ ని యూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు క్లియర్ కదా సైజ్ కి, కెపాసిటీకి. ఓకే, నెక్స్ట్ ఎన్యూమరేషన్ యూజ్ చేసి మనం ఎలిమెంట్స్ ని ఎలా డిస్ప్లే చేస్తాం? సార్ కెపాసిటీ 10 అని మీరు చెప్పారు కాబట్టి మాకు తెలిసింది. అసలు కెపాసిటీ 10 ఎలా వచ్చింది అసలు? బై డిఫాల్ట్ గా ఇనిషియల్ కెపాసిటీ స్టోర్ అయి ఉంటుంది మేడం. ఒక్కసారి మీరు ఇక్కడ వెక్టర్ ని ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నారో, వెక్టర్ యొక్క కన్స్ట్రక్టర్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నారో, ఇంటర్నల్ గా అది క్రియేట్ చేస్తుంది 10 స్పేసెస్, 10 క్రియేట్ చేస్తుంది. బై డిఫాల్ట్ గా క్రియేట్ చేస్తుంది, అది ఇనిషియల్ కెపాసిటీ. ఒకవేళ మీరు మీ అంతటా మీరే కెపాసిటీని ఇవ్వాలనుకుంటే కూడా ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, సో కెపాసిటీని ఇచ్చి ఇంక్రిమెంట్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇనిషియల్ కెపాసిటీ ఇక్కడ 1000 అని ఇచ్చారనుకోండి. సో 1000 అంటే మీరు 1000 ఎలిమెంట్స్ ఎప్పుడైతే స్టోర్ చేసుకుంటున్నారో ఆ 1000 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకునేటప్పుడు దాని యొక్క ఇనిషియల్ కెపాసిటీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1000 అంటే ఈ లూప్ కూడా 1000 వరకు రొటేట్ అయ్యి వాల్యూస్ ని, ఇప్పుడు ఇనిషియల్ కెపాసిటీ ఇక్కడ ఒక వాల్యూని మళ్ళీ యాడ్ చేస్తున్నాం కాబట్టి దాని యొక్క కెపాసిటీ ఎంత అవుతుంది? 2000 అంటే 2000 కి ఇంక్రీజ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, జస్ట్ మీరు ఒకే ఒక ఎలిమెంట్ ని స్టోర్ చేసుకోవడానికి మొత్తం అంటే
ఇంకొక 2000 అంటే 199 అనేవి వేస్ట్ అవుతున్నాయి. 999 అనేవి ఎలిమెంట్స్ స్పేసెస్ అనేవి వేస్ట్ అవుతున్నాయి. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఏం చేశారనంటే, సో కావాలని అనుకుంటే టోటల్ 1000 ప్లస్ ఇనిషియల్ కెపాసిటీ ఏదైతే ఉందో ఆ ఇనిషియల్ కెపాసిటీని ఒకసారి కరెంట్ కెపాసిటీ ఇనిషియల్ కెపాసిటీ ఏమో 1000. ఓకే. సో కరెంట్ కెపాసిటీ వచ్చేసి 2000. అందులో స్టోర్ చేసుకున్న ఎలిమెంట్స్ 1000 సో మిగతా మిగతావన్నీ కూడా వేస్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇనిషియల్ కెపాసిటీ 10,000 ఇచ్చారు. 10,000 ఎలిమెంట్స్ కావాలని చెప్పేసి 10,000 అని ఇచ్చారు. సో ఏమవుతుంది, ఆటోమేటిక్ గా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా మీరు దీనికి ఇక్కడ పర్టికులర్ గా పొజిషన్ ఒక్క వాల్యూనే ఇంక్రిమెంట్ చేయాలి. అంటే ఇనిషియల్ కెపాసిటీ ఏదైతే ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నాం అది ఓన్లీ ఒకే ఒక ఎలిమెంట్ ని ఇంక్రీజ్ చేయి అని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. వెక్టార్ లో ఆప్షన్ ఉంది, అరేలిస్టిక్ ఈ ఆప్షన్ లేదు. ఓకే. సో ఓన్లీ ఒక వాల్యూని కూడా మనం ఇంక్రిమెంట్ చేయాలనుకుంటే ఇంక్రిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇనిషియల్ సైజ్ ఇక్కడ ఎంత వస్తుంది, జస్ట్ 1000 తీసుకున్నాం. 1000 అంటే ఒక వాల్యూ మీరు యాడ్ చేస్తే ఓన్లీ ఒక వాల్యూ అంటే ఒకే ఒక వాల్యూ మాత్రమే, నెక్స్ట్ ఇంకో వాల్యూ యాడ్ చేస్తే ఒకటి. అలా మీరు ఇనిషియల్ కెపాసిటీ అనేది మీకు నచ్చినంత 4 అని ఇస్తే 4 మాత్రమే యాడ్ అవుతుంది. అంటే 4 ఫీల్డ్స్ మాత్రం 4 స్పేసెస్ మాత్రమే మనకు అక్కడ క్రియేట్ అవుతాయి. సేమ్ ఓకే. సో ఇక్కడ కెపాసిటీని మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ 4 ఇంక్రీజ్ అయి ఉంటుంది. సేమ్ ఓకే. సో 1004 అంటే మీరు ఇక్కడ 4 అని ఇచ్చే ఇనిషియల్ కెపాసిటీ కాకుండా కరెంట్ కెపాసిటీ ఎంత ఇంక్రిమెంట్ చేయాలని కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకే. బై డిఫాల్ట్ గా అయితే సో ఈ ఫార్ములా అనేది ఫాలో అవుతుంది. కరెంట్ కెపాసిటీ ఇంటూ 2. ఓకే. కరెంట్ కెపాసిటీ ఇంటూ 2. సో అప్పుడు ఆటోమేటిక్ గా కరెంట్ కెపాసిటీ ఎంత ఉందో దానికి డబుల్ చేస్తుంది. అంటే 10 ఉంటే 20, 40 ఉంటే 80. సో అన్నిటికీ డబుల్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. 10,000 ఉంటే 20,000. సో అట్లా ఇంటూ చేసుకొని మొత్తం వాల్యూస్ అనేవి. సో అలా కాకుండా మీరు పర్టికులర్ గా ఎంత ఇంక్రిమెంట్ చేయాలి, ఆ కెపాసిటీని ఎంత ఇంక్రిమెంట్ చేయాలనేది మీరు రాసుకోవచ్చు. ఓకే. సో ఇది వెక్టార్. వెక్టార్ యొక్క మెయిన్ థింగ్, వెక్టార్ ని ఎలాంటి సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తామనంటే, వెక్టార్ ని యూజ్ చేసేటప్పుడు సో దీన్ని కూడా మనం సేమ్ ఎలాగైతే మనం సర్చ్ ఇంజిన్ అవసరం ఉందో, రీట్రైవల్ ప్రాసెస్ ఉందో అలాంటి సిచ్యువేషన్ లోనే యూజ్ చేసుకోవాలి. మళ్ళీలో యాడ్ చేయడానికి వాటికి యూజ్ చేశారు అనుకోండి, సో ఇది కూడా స్లో అయిపోతుంది. సేమ్ అరే లిస్ట్ లాగానే, కాకపోతే అరే లిస్ట్ కి దీనికి కొన్ని చిన్న స్మాల్ చేంజెస్ ఉన్నాయి. మెథడ్స్ దీనికి అడిషనల్ కొన్ని మెథడ్స్ ఉన్నాయి. యాడ్ ఎలిమెంట్ అని చెప్పేసి, సో ప్రతి దానికి ఎలిమెంట్ అనేది యాడ్ అయ్యి వస్తుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, సో దీనికి ఇనిషియల్ కెపాసిటీని మీరు ఇవ్వచ్చు. అంటే ఇంక్రిమెంట్ చేయవలసిన కెపాసిటీని కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. కానీ అదే అరే లిస్ట్ లో అయితే బై డిఫాల్ట్ గా 10 ఉంటే, సో నెక్స్ట్ ఫార్ములాని మనం ఫాలో అయ్యి కరెంట్ కెపాసిటీ ఇంటూ 3/2 + 1. సో అప్పుడు ఆ ఫార్ములానే ఫాలో అయ్యి మనకు వాల్యూస్. ఇక్కడ అలా కాదు. సో అడిషనల్ గా కూడా మనం కావాలనుకుంటే చేసుకోవచ్చు. ఇవి అరే లిస్ట్ అండ్ వెక్టార్ కి ఉన్న చేంజెస్. ఓకే. నెక్స్ట్ ఓకే, ఎన్యుమరేషన్ యూజ్ చేసి ఎలా ప్రింట్ చేస్తున్నాం, ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం ఎన్యుమరేషన్ యూజ్ చేసి ఎలా ప్రింట్ చేస్తున్నాం ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే. సో ఇప్పుడు మనకేంటి, ఇక్కడ జస్ట్ మొత్తం వాల్యూస్ ఏవైతున్నా అవన్నీ కూడా అరే లిస్ట్ లో ప్రింట్ అవుతుంది. సో ఇనిషియల్ కెపాసిటీ నేను తగ్గించేస్తున్నాను జస్ట్. సో ఆ ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని మనం గెట్ చేయాలనుకుంటే ఎన్యుమరేషన్ అనే దాన్ని యూజ్ చేస్తాం.
సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. సో ఏమేమి యూజ్ చేస్తున్నాం, ఎలా యూజ్ చేస్తున్నాం అవన్నీ కూడా. నెక్స్ట్ ఎన్యుమరేషన్ తీసుకునేటప్పుడు ఓకే, సో ఎన్యుమరేషన్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. వీటిని యూజ్ చేసి మనం అందులో ఉండే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అనేవి కూడా 1 by 1 ప్రింట్ చేసుకుంటూ వస్తాం. ఎలా ఓకే, ఫస్ట్ మీరు ఎన్యుమరేషన్ ఏదైతే తెలుసుకున్నారో ఆ ఎన్యుమరేషన్ నేమ్, దెన్ మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారు అంటే మీరు డిస్ప్లే చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కొన్ని వాల్యూస్ అనేవి స్టోర్ చేస్తున్నాం. ఫస్ట్ 10 1 to 10 వరకు, తర్వాత యాడింగ్ వాల్యూస్ అంటే టోటల్ 11 వాల్యూస్ స్టోర్ చేసుకుంటాం. 11 వాల్యూస్ ని మీరు ప్రింట్ చేయాలంటే సో గెట్ అనే మెథడ్ యూజ్ చేసి ఫర్ లూప్ ని యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు, అది ఒక ఆప్షన్. అలా కాకుండా లిస్ట్ ఇటరేటర్ మీకు ఆల్రెడీ అరే లిస్ట్ లో యూజ్ చేసి ఎలా ప్రింట్ చేసాను చూపించాను. సేమ్ అలానే లిస్ట్ ఇటరేటర్ కాకుండా ఎన్యుమరేషన్ యూజ్ చేసి ఎలా ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎన్యుమరేషన్, ఇక్కడ మనం టైప్ ఏమి ఇవ్వలేదు కాబట్టి సో డైరెక్ట్ గా మీరు ఎన్యుమరేషన్ తీసుకోవచ్చు. ఎన్యుమరేషన్ అండ్ రిఫరెన్స్ నేమ్ మీ ఇష్టం. ఓకే, సో రిఫరెన్స్ నేమ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ రిఫరెన్స్ నేమ్ ఇవ్వండి. సో ఇక్కడ ఎన్యుమరేషన్ లో ఫస్ట్ క్యారెక్టర్ ఈ అని ఇస్తాం. నెక్స్ట్ కలెక్షన్స్ డాట్ ఎన్యుమరేషన్ మెథడ్. కలెక్షన్ డాట్ ఎన్యుమరేషన్. సో ఈ ఎన్యుమరేషన్ మెథడ్ ని యూజ్ చేసి ఇక్కడ మీరు ఏదైతే లిస్ట్ తీసుకున్నారో ఆ లిస్ట్ ని ఇక్కడ ఇవ్వాలి. లిస్ట్ యొక్క నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఏదైనా అరే లిస్టా, లింక్ లిస్టా, వెక్టారా ఏదైనా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత క్లోజ్. నెక్స్ట్ ఒక్కొక్క వాల్యూని మీరు ప్రింట్ చేయాలి కదా ఎన్యుమరేషన్ లో. ఓకే, సో ఆ ఒక్కొక్క వాల్యూని ప్రింట్ చేయడానికి మీరు యూజ్ చేయవలసింది ఏంటంటే వైల్ అనేదాన్ని యూజ్ చేసుకుంటాం. వైల్ ఇది ట్రూ అయినప్పుడల్లా ఇందులోకి ఎంటర్ అవుతుంది. వైల్ అరే లిస్ట్ యొక్క రిఫరెన్స్ నేమ్ ఏంటి, ఇక్కడ ఎన్యుమరేషన్ యొక్క రిఫరెన్స్ నేమ్ ఏంటి, ఈ డాట్. సో మెథడ్ యొక్క నేమ్ యాజ్ మోర్ ఎలిమెంట్స్. యాజ్ మోర్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఈ ఎన్యుమరేషన్ లో ఉన్న మెథడ్స్. ఓకే, యాజ్ మోర్ ఎలిమెంట్స్. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో ఇక్కడ మీరు ఏమేమి ఎలిమెంట్స్ డిస్ప్లే చేయాలనుకుంటున్నారు. సో దాని ఎలిమెంట్స్ డిస్ప్లే చేయడానికి నెక్స్ట్ ఎలిమెంట్ ని యూజ్ చేయాలి. అంటే ఈ డాట్ నెక్స్ట్ ఎలిమెంట్. సో ఇందులో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, యాజ్ మోర్ ఎలిమెంట్స్ మెథడ్ ఒకటి యూజ్ చేసాం, తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ మెథడ్ అని యూజ్ చేసాం. ఎందుకు అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిస్ట్ ఒకటి తీసుకుంటున్నారు, నెక్స్ట్ అని ఎందుకు అంటున్నాం, ఫస్ట్ ఈ వాల్యూని ప్రింట్ చేస్తుంది, తర్వాత ఇంటర్నే ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ సెకండ్ పొజిషన్ లో ఉన్న వాల్యూ కావాలి, నెక్స్ట్ దాని తర్వాత పొజిషన్ ఉన్న వాల్యూ, నెక్స్ట్ దాని తర్వాత పొజిషన్ ఉన్న వాల్యూ కావాలి. సో అందుకే మనకు మెథడ్ యొక్క నేమ్స్ కూడా నెక్స్ట్ నెక్స్ట్ అని ఉన్నాయి. సేవ్ then run your program. ఓకే, సో ఎన్యుమరేషన్ ఎందుకు ఎర్రర్ వస్తుంది చెప్పండి. సో ఎన్యుమరేషన్ ఏ ప్యాకేజ్ లో ఉందో ఆ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి కదా మనం. ఇంపోర్ట్ చేసుకోకపోతే మళ్ళీ మనకు ప్రాబ్లం వస్తుంది. సో ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్. ఎన్యుమరేషన్ అనేది కూడా మనకు ఈ జావా డాట్ యూటిల్ ప్యాకేజ్ లోనే ఉంటుంది కాబట్టి సో దీనికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్. ఈ క్యాపిటల్ లెటర్ పెట్టలేదు సార్. కనెక్షన్స్ ఇది మెథడ్ కాబట్టి లోయర్ కేస్ లెటర్ లోనే ఉంటుంది. ఓకే, సో అన్ని వాల్యూస్ ఇక్కడ మనకు 1 by 1 వాల్యూ ఏవైతుంది ఆ వాల్యూస్ అన్ని కూడా మనకి ఇక్కడ ప్రింట్ అయ్యాయి. 1 2 3 వాల్యూస్ యాడింగ్ వాల్యూస్.
ఎన్యుమరేషన్ అండ్ ఇటరేటర్ అండ్ లిస్ట్ ఇటరేటర్. ఈ మూడింటిని ఏంటంటే మనం ఎలిమెంట్స్ ని డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. కానీ లిస్ట్ ఇటరేటర్ కి కొన్ని డిఫరెన్స్ ఏంది అంటే మనం అందులోంచి రీప్లేస్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ కూడా చేయొచ్చు లిస్ట్ ఇటరేటర్ ని యూజ్ చేస్తే. సో అది నెక్స్ట్ సెషన్ లో మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఎన్యుమరేషన్ యూజ్ చేసి మీరు కలెక్షన్, నాట్ ఓన్లీ వెక్టర్, అరే లిస్ట్ కైనా లింక్ లిస్ట్ కైనా ఇంతకుముందు యూజ్ చేసిన దేనికైనా కానీ మీరు వీటిని యూజ్ చేసి వాటిలో ఉండే వాల్యూస్ ని ప్రింట్ చేయాలంటే ప్రింట్ చేయొచ్చు. ఎలా ప్రింట్ చేస్తారని అంటే ఫస్ట్ మీరు ఎన్యుమరేషన్, దెన్ కలెక్షన్ డాట్ ఎన్యుమరేషన్. ఓకే, సో ఇక్కడ ఏదైతే లిస్ట్ యొక్క నేమ్ తీసుకుంటున్నారో, ఏ లిస్ట్ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ నేమ్ ఏదైతే ఇస్తున్నారో ఆ ఇచ్చే రిఫరెన్స్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ వైలో యాజ్ మోర్ ఎలిమెంట్స్ అని తీసుకోవాలి. యాజ్ మోర్ ఎలిమెంట్స్ అనే మెథడ్ ఏం రిటర్న్ చేస్తుందంటే ఏదో ట్రూ కానీ ఫాల్స్ కానీ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ట్రూ. నెక్స్ట్ ఎలిమెంట్ ఏం చేస్తుంది, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ప్రింట్ చేసి ఒక్కొక్క వాల్యూని మనకు ప్రింట్ చేసి నెక్స్ట్ కి మూవ్ చేస్తుంది, వాల్యూ ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ కి మూవ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతున్నాయి. ఓకే, సేవ్ అండ్ దెన్ రన్. సో మీకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇది వెక్టార్ గురించి.